నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్ హెడ్లైన్స్. ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. పారిశుధ్య కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడి. యువత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. వన్ టౌన్ సిఐ వై రామారావు పిలుపు. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేయటం జరుగుతోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు ఎటువంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల పట్టగొట్టే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు వినతి పత్రం సమర్పించారు. వీరికి సిఐటియు, ఏఐటియుసి నాయకులు మద్దతు తెలిపారు. తమకు న్యాయం చేయాలని, జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఒక ధర్నా ద్వారా వాళ్ళ ఇబ్బందులు తెలియజేయడానికి నా కాడికి వచ్చారు. ఈరోజు కార్పొరేషన్ మందే కాకుండా మొత్తం 11 కార్పొరేషన్లో 279 జీవో ప్రకారంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి, పెద్ద కంపెనీస్ వాళ్ళందరికీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి వీళ్ళందరూ ఏంది అంటే మాకందరికీ ఉపాధి పోతుంది అనే ఒక ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బాధపడతా మా దగ్గరికి వచ్చారు. నేను ఒకటే చెప్పా, రేపు భవిష్యత్తులో ప్రైవేటైజ్ చేసినా కూడా తప్పకుండా మీ వర్క్ మీకు ఉంటుంది. మిమ్మల్ని మేము పెట్టుకున్న తర్వాతే కొత్త వాళ్ళని ఎవరన్నా తీసుకుంటాం. దీంట్లో ఎవరైనా ఇన్ఎఫిషియన్సీ పనిచేయకుండా ఉంటారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళకందరికీ చెప్పాం. దాని ప్రకారంగా వాళ్ళందరూ విని దానికి అందరూ వెళ్ళిపోవడం జరిగింది. రేపు ప్రైవేట్ కంపెనీ వచ్చిన తర్వాత దానికి వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయమని ఫస్ట్ చెప్పి దానికి వీళ్ళు చేసే విధానాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అవసరమైతే మార్చుకునే విధానంగా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. నాకు కావాల్సింది ఒంగోలు పట్టణం మన క్లీన్ అండ్ గ్రీన్ కావాలి, స్వచ్ఛ భారత్ కావాలి. స్వచ్ఛ భారత్లో ఎక్కడికి పోయినా కూడా ఎక్కడ కూడా చెత్త కనపడకూడదు. ఈరోజు డ్రైన్స్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, బ్లీచింగ్ చేయాలి. ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఒక కొత్త విధానాన్ని మనం తీసుకొస్తూ ఈరోజు స్వచ్ఛ భారత్ కింద మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కోసమే మేము చేస్తున్నాం తప్పితే ఇది వ్యక్తిగతంగా ఎవరినో ఇబ్బంది పెట్టాలనో ఎవరినో చేయాలనేది మాకు ఆలోచన కాదు. దానికోసం అని చెప్పేసి ఇవన్నీ ఆలోచించే ఈరోజు మనకి ప్రైవేటు చేసిన తర్వాత కూడా ఎక్కువ మందికి కూడా మనం ఉపాధి ఇచ్చే అవకాశాలు ఉంటాయని కూడా వాళ్ళకందరికీ కూడా మనం తెలియజేసామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి సమసమాజ స్థాపన కోసం యాదవ రచయితల సంఘం ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ పిన్నిక శ్రీనివాసరావు తెలిపారు. ఈ సంఘానికి యాదవ ప్రముఖులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ ప్రముఖులు జమ్ము రత్తయ్య, మట్ల రాఘవరాణి, సన్నెబోయిన చక్రవర్తి, బొట్ల రామారావు, కృష్ణ, లక్ష్మి, పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యాదవులు కూడా ఈ దేశంలో సోషలిస్టు రామ్ మనోహర్ లోయ సోషలిస్టు విధానాలతో ఉత్తర భారతంలో, దక్షిణ భారతదేశంలో అస్తిత్వంలో అనేక సంఘర్షణలతో ముందుకు వచ్చినటువంటి యాదవ జాతి, ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో కాటంరాజుగా ఆయన వెలుగొందినటువంటి జాతి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ జిల్లాలో కూడా యాదవుల యొక్క ఔన్నత్యాన్ని, కుల ద్వేషాలన్నీ పక్కన పెట్టి భారతీయ యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని మా యాదవ రచయితల సంఘం ఈరోజు యాదవ రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రాచీన కాలంలో యాదవుల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత నేటి సమాజానికి తెలియకుండా పోతుంది. అది మరుగున పడకూడదని చెప్పి నేటి సమాజానికి యాదవుల యొక్క జీవన విధానం, సాంప్రదాయాలను, వృత్తి ధర్మాన్ని కూడా తెలియజేస్తూ ఈ సమాజంలో మమేకమవుతూ ప్రయాణిస్తూ ధర్మాన్ని, నీతి నిజాయితీలతోటి ఆచరిస్తూ ఆర్థికంగా నిలదొక్కోలేక
వెనుకబాటుతనానికి గురి అవుతుంది. నా పేరు మట్లి రాఘవరాణి, న్యాయవాదిని, సోషల్ వర్కర్ని. ఇక్కడ మా బీసీ వర్గాల మీద అగ్రవర్ణాల వారి దాడులు రకరకాలుగా ఉంటున్నాయి. ఇక్కడ టంగుటూరు మండలం జరుగుమల్లి గ్రామంలో నరాల పద్మగారు అనే ఆవిడ ఒక బ్యాగ్ని రెంట్కు తీసుకున్నారు. వాళ్ళకి ₹1,00,000 డబ్బు కట్టి, అయినప్పటికీ కూడా వాళ్ళు డబ్బు కట్టలేదని ప్రామిసరీ నోట్ ఒకటి సృష్టించి ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమెను బెదిరిస్తూ కోర్టులో హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని, ప్రకాశం జిల్లా యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిని. మా కమిటీలో సభ్యుడైన యాదవ్ యూత్ కృష్ణ యాదవ్ జమ్మలపాలెం గ్రామం, టంగుటూరు మండలం, బిట్రగుంట్ర జరుగుమల్లి మండలం బిట్రగుంట్ర గ్రామంలో ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన బెజవాడ బ్రహ్మయ్య జమ్మలపాలెంలో బ్యాన్ని కృష్ణ గారు అమ్మ బ్యాన్ని కౌలుకు తీసుకుంటే ఆ బ్యాన్ని డబ్బులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్రీడా విధానంలో భాగంగా వివిధ జిల్లాలలో క్రీడా అకాడమీలు ప్రవేశానికి ఈ నెల 14వ తేదీ 8 గంటలలోపు ఏబిఎం క్రీడా మైదానంలో జరిగే ఎంపిక ప్రక్రియకు క్రీడాకారులు హాజరు కావాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతిరాజు తెలిపారు. 15 నుండి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలు ఈ ఎంపికకు ఆధార్, క్రీడా సర్టిఫికేట్లు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని తెలిపారు. కొత్తపట్నంలో ఆర్చరీ, సైక్లింగ్, రైఫిల్ షూటింగ్, అనంతపురంలో బాలురకు బాక్సింగ్, నర్సరావుపేటలో బాలురకు తైక్వాండో, వెయిట్ లిఫ్టింగ్, నెల్లూరులో బాలబాలికలకు బ్యాడ్మింటన్, బాలికలకు అథ్లెటిక్, కాకినాడలో బాలికలకు జిమ్నాస్టిక్, జుడో, వెయిట్ లిఫ్టింగ్, గుడివాడలో పెన్సిలింగ్, తైక్వాండో అకాడమీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అకాడమీలలో ఎంపికైన క్రీడాకారులను చేర్పించడం జరుగుతుందని అన్నారు. వివరాల కోసం కలెక్టరేట్లో ఉన్న క్రీడాభివృద్ధి అధికారిని కలవాలని తెలిపారు. కళల దండోరా 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటల నుండి టంగుటూరులోని అరుంధతి టౌన్లో గల కవెనెంట్ చర్చిలో జిల్లా స్థాయి క్రైస్తవ భక్తి గీతాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు అంగలకుర్తి ప్రసాద్ తెలిపారు. ఉత్తమ గాయనీ గాయకులుగా ఎంపికైన వారికి బహుమతులు ఇస్తామన్నారు. అలానే జాతీయ స్థాయి కథల పోటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. బాలల జీవితం అనే అంశం మీద జాతీయ స్థాయి కథలు నిర్వహించడం జరుగుతుంది. అది ఈ నెల 19వ తేదీ వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే 15వ తేదీ ఈసారి నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా స్థాయి క్రైస్తవ గీతాల పోటీలను నిర్వహిస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్న పాఠకులు, బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొని మీ 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 కళలకు సంబంధించినటువంటి, గాత్రానికి సంబంధించినటువంటి సరైన పదును కోసం వివిధ రకాలుగా చేస్తున్న దాంట్లో భాగంగా ఈసారి క్రైస్తవ గీతాలను ఎంపిక చేసుకుని జరుపుతున్నాం. కాబట్టి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగాను, మరియు జాతీయ స్థాయి మరియు జిల్లా స్థాయి పోటీలను వచ్చే నెల 12వ తేదీ మన ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో బహుమతి ప్రదానోత్సవ సభతో పాటు వివిధ నాటక ప్రదర్శనలు. సిండికేట్ బ్యాంకు ఒంగోలు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ నెల 13న సాయంత్రం 3:30 ఒంగోలులోని రంగాభవన్లో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు సిండికేట్ బ్యాంకు ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ హరీష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. గృహస్థులు, వ్యాపారులు చెత్తను రోడ్లపై, కాలువల్లో వేయకుండా సహకరించాలని కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మీ ఇంటి వద్దకు పారిశుద్ధ్య కార్మికులు వచ్చే లోపల పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి ఉంచి ప్రత్యామ్నాయ పారిశుద్ధ్య కార్మికులకు అందించి సహకరించాలని నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కోరారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క పారిశుద్ధ్యానికి సంబంధించి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉన్నారు. కాబట్టి ఈ 3 రోజుల పాటు మన పట్టణంలో పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ దాదాపు 518 మంది కూడా విధుల్లోకి రారు. అందువల్ల ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. అదనంగా మనం మనుషుల్ని 50 మందిని, 100 మందిని, 100 మంది పెడుతున్నాము. పెట్టినప్పటికీ కూడా అది కూడా ఏమాత్రం కూడా
సస్టైనబిలిటీ అవ్వదు. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క పట్టణం యొక్క పరిశుభ్రత అనేది అందరి యొక్క భాగస్వామ్యంతో ముడిపడింది. కాబట్టి ఈ 3 రోజుల పాటు చెత్తని దయచేసి కాలువల్లో కానీ రోడ్డు మీద కానీ కుప్పలు వేయకుండా వచ్చి మనం మన ఉన్న ప్రకారంగా 2 బుట్టల్లో కనుక భద్రపరుచుకుంటే కనుక మూత పెట్టుకుని డెఫినెట్గా మనం రేపు ఎల్లుండి తర్వాత రోజుల్లో మనం 4th డేన కంపల్సరీగా మున్సిపల్ వర్కర్స్ వస్తారు. డెఫినెట్గా మనం మరింత ఎక్కువ అవర్స్ పనిచేసి చెత్త తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు కూడా వర్కర్స్ని అవుట్ సోర్సింగ్ విధానం తీసుకుంటున్నాము. దానివల్ల సరైన ఫలితాలు రావటం లేదు. కాబట్టి వర్కర్స్ని అవుట్ సోర్సింగ్ బదులుగా వర్క్ అవుట్ సోర్సింగ్ చేయాలి. దాని ద్వారా కొత్త విధానాలు, కొత్త టెక్నాలజీ అవన్నీ అమల్లోకి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు వస్తారు. ఉన్నటువంటి వర్కర్స్ని అధునాతన పద్ధతిలో ఉపయోగించుకోవడానికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి కూడా గౌరవ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడారు. ముఖ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క టెండర్స్ వేసే కాంట్రాక్టులు కూడా కొంచెం ముఖ్యమైనటువంటి కాంట్రాక్టులను కూడా మన దగ్గరికి వచ్చే విధంగాను ఇది ఎలాట్ చేసే విధంగా చర్య తీసుకుంటున్నాము. డెఫినెట్గా ఇది ఒక శానిటేషన్లో ఒక మంచి మార్పుకి దారితీస్తుంది. కాబట్టి ఆ దారి తీసే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి కొంతవరకు ఉన్నటువంటి కార్మిక సంఘాలకి కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ఏ ఒక్క వర్కర్ని కూడా ఆ యొక్క ఉద్యోగం తీసేటువంటి విషయం ఎంతమాత్రం లేదు. అయినా మరి కొన్ని అపోహలు ఉన్నారు. ఎటువంటి అపోహలు అవకాశం లేదు. 100% పనిచేసే ప్రతి ఒక్కరికి పని కల్పించే అవకాశం ఉంది. అధునాతనంగా టెక్నాలజీ ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు అదేవిధంగా చెత్తని రోడ్డు మీద వేస్తే పెనాల్టీ వేస్తారు, డెబ్రిస్ చేస్తే పెనాల్టీ వేస్తారు. తప్పనిసరిగా వాళ్ళు చేసే పని కూడా 90% పెర్ఫార్మెన్స్ ఉంటేనే మనం వాళ్ళు డబ్బులు ఇస్తాం. కాబట్టి ఇవన్నీ విధానాలతో వచ్చే నూతన విధానానికి సంబంధించి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికుల పొట్టగొట్టేలా ప్రభుత్వం విడుదల చేసిన జీవో వెంటనే రద్దు చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయాలని సమ్మెకు దిగారు. కనీస వేతనం 18,000 ఇవ్వాలని, జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి ప్రకాశం భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్డి సర్దార్, ఆనంద్, గాంధీ, మస్తాన్, సామ్రాజ్యం, కె శ్రీనివాసరావు, దామా శ్రీనివాసరావు, గోపి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి జాయింట్ ట్యాక్స్ మున్సిపల్ అన్ని సంఘాలు ఏదైతే ఇక్కడ మున్సిపాలిటీలో 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారో ఇప్పటికీ సొసైటీలు ఏదైతే కొనసాగుతున్నాయో ఈ సొసైటీలన్నీ రద్దు చేసి 279 జీవో ప్రకారం ఈ పనిని మొత్తాన్ని ప్రైవేటు పెద్ద పెట్టుబడిదారు కార్పొరేట్ కాంట్రాక్టులకు అప్పచెప్పాలని చెప్పి స్వచ్ఛ భారత్ పేరుతోటి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జేఏసీగా ఈఎస్ఐ పిఎఫ్ జరపాలి, అలాగే రెగ్యులర్ చేయాలని మేము గత చాలా రోజులు అడుగుతున్నాము. ఇప్పుడు కార్మిక సంఘాలుగా కూర్చోబెట్టి జీవోను రద్దు చేసి చర్చించి అలాగే పర్మిట్ చేయాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. ఈరోజు రేపు ఎల్లుండి జరిగే ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా ఇది గుంటూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలకు జనం నుండి వచ్చిన విశేష స్పందన చూసి తెలుగుదేశం పార్టీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైకాపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్ అన్నారు. జగన్ పాదయాత్ర పేరు వినగానే వారు ఆపాదమస్తకం వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కుప్పం మాట్లాడుతూ జాతీయ ప్లీనరీ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్లీనరీ సందర్భంగా వైఎస్ జగన్ ఇచ్చిన 9 హామీలకు ప్రజల నుండి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అమలు చేయగలిగిన హామీలనే జగన్ ప్రతిపాదించారని, అధికారంలోకి వచ్చాక వాటిని 100% అమలు చేసి తీరుతారని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం గతంలో చంద్రబాబు బూటకపు హామీలు ఇచ్చారని,
కపట నీతితో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన హామీలన్నింటినీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తప్పకుండా వైఎస్ పాలన వచ్చి తీరుతుందన్నారు. మడిమ తిప్పని మహానేత వైఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యమని, అది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైకాపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జజ్జర ఆనందరావు, సేవాదల్ జిల్లా అధ్యక్షుడు జి ఓబుల్ రెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పల్లా అనురాధ, మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వణుకు పుట్టే విధంగా విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి, నాయకులకి, మహిళలకి అందరికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో వారు ఇచ్చిన 9 హామీలు అన్నీ కూడా జనాలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేరుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మటం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు లాగా మోసపూరిత హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరని ప్రతి ఒక్కరికి తెలుసు. రైతుల రుణమాఫీ విషయంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను ఖచ్చితంగా ఏదైతే వీలవుతుందో, ఏదైతే చేయగలడో అదే చెప్పడం జరిగింది. అసలు నాకెంతో బాధగా ఉంది. నేను రావటమే లేటు, డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ చేస్తానని బూటకం హామీ ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆరోగ్యశ్రీని తొంగలో దొక్కటం మనందరం చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా అయితే జరిగిందో అదేవిధంగా చేస్తానని మాట ఇవ్వటం జరిగింది. అంతేకాదు అమ్మఒడి అని చెప్పి 5వ తరగతి లోపు వాళ్ళకి 500, తరువాత మిగతా 5 నుంచి 10 ఇంటర్ వాళ్ళకి కూడా ఎంత అనేది మొత్తం విడమర్చి చెప్పడం జరిగింది. అంతేకాదు జలయజ్ఞ కార్యక్రమం కానీ ఈరోజు పింఛను 2000 రూపాయలు చేస్తానని చెప్పటం జరిగింది. అంతేకాదు ప్రతి పేదవాడికి కూడా పార్టీలకు అతీతంగా పక్కా గృహాలు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాదు ఇచ్చిన 9 హామీలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఆనందపడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ ప్లీనరీ విజయవంతం చూసి వాళ్ళు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నారంటే దాని మీద కామెంట్లు సోషల్ మీడియాలో వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది. నిన్న ఈ యొక్క ప్లేనరీ చూసి ఆ రోజు లోకేష్ని ఏదో అన్నాడని చెప్పి మీరు సోషల్ మీడియాలో అరెస్ట్ చేయించారు. ఇవాళ పాదయాత్ర గురించి మాట్లాడిన వాడిని మీరు వదిలిపెట్టారే? మీ కళ్ళకి గంటలు కట్టుకున్నారా? ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఎవరు కూడా ముందుకు రాని సమయంలో మనకు ఎవరా ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి అనుకున్న రోజుల్లో ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గుంటూరులో ప్రేరణ సమావేశం ఏర్పాటు చేస్తే టీడీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లు. అంటే వాళ్ళు చెయ్యకపోగా, వాళ్ళ నాయకుడు ఇచ్చిన వాగ్దానం ఏది కూడా నెరవేర్చకపోగా ఇవాళ 9 నవరత్నాల లాంటి అంశాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తే అవన్నీ ఏ రకంగా చేస్తారని చెప్పని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఏ ఒక్క మాట కూడా తప్పు లేదు. ఈరోజు టీడీపీ నాయకులు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా ఇందాకనే పచ్చిపాటి పుల్లారావు అన్నాడు, వాళ్ళకి లెగిస్తే జనాన్ని గురించి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అంటాడు ఆయన ఏమి చేయనట్టుగా
పత్తిపాటి పుల్లారావు ఏమి నేరం చేయనట్లుగా ఏమి చేయకుండా జగన్ జైలుకి వెళ్తాడు, జగన్కి పాదయాత్ర చేసే అర్హత లేదని మాట్లాడుతున్నాడు. అసలు ఆ మాట మాట్లాడొచ్చా? మాట్లాడవని జ్ఞానం ఒకటి వాళ్ళకు తెలిసి ఉంటే వాళ్ళు మాట్లాడాలి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ప్రవేశానికి ఎంపిక చేసిన విద్యార్థుల అప్లికేషన్స్ వెరిఫికేషన్ పూర్తయింది. మొత్తం 550 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మీ సుధా తెలిపారు. మొత్తం 550 సీట్ల కోసం విద్యార్థులను ఎంపిక చేశామని మేదరమిట్ల సెయింట్ మేరీ, మార్కాపురం సెయింట్ ఆన్స్, ఒంగోలు గాంధీ పబ్లిక్ స్కూల్, విజేత పబ్లిక్ స్కూల్, సెయింట్ జేవియర్స్, ఆంధ్ర పబ్లిక్ స్కూల్, చీమకుర్తి పబ్లిక్ స్కూల్, ఒంగోలు చెల్లెన్ బెనిక్ స్కూల్, అద్దంకి లయోలా పబ్లిక్ స్కూల్, ఒంగోలు పే స్కూళ్లను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది గవర్నమెంట్ 1st to 5th క్లాస్ పిల్లలకి, ఎస్సీ పిల్లలందరికీ మంచి బెటర్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ స్కీమ్ కింద రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక 14 సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 14 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కలెక్టర్ చైర్మన్గా ఆ స్కూల్స్ని ఏదైతే బెటర్ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ని, అకామిడేషను, డైనింగ్ హాలు, అలాగే లైబ్రరీ, ఓవరాల్గా బయట ప్లే గ్రౌండ్ ఉన్న అన్ని స్కూల్స్ని టోటల్గా ఇన్స్పెక్షన్ ఒక టీమ్ వెరిఫై చేసిన తర్వాత సెలెక్ట్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ ఓవరాల్గా ఈ ఇయర్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద 17-18కి రెసిడెన్షియల్స్ కింద 850 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. అలాగే నాన్ రెసిడెన్షియల్ స్కీమ్ కింద 550 మెంబర్స్ అప్లై చేశారు. మనకు అలాట్ చేసిన స్కేల్ దాంట్లో నుంచి 850 మెంబర్స్ నుంచి 300 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ 300 నుంచి 350కి పెంచారు. 350 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే 551 నుంచి 200 మెంబర్స్ని ఆన్లైన్ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళే మన డైరెక్టర్ గారి ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెలెక్ట్ చేసిన లిస్ట్ని డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్కి, సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి పంపించడం జరిగింది. సో అందరి పిల్లలందరినీ అలాంగ్ విత్ మీ సేవ, ఇన్కమ్, క్యాస్ట్, వాళ్ళ 4th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, 1st క్లాస్ పిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఆ డీటెయిల్స్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. వచ్చిన పిల్లలందరినీ వాళ్ళు వెరిఫై చేసి బేస్డ్ ఆన్ దట్ జెన్యూనిటీ, ఎక్కడైనా ప్రాబ్లం లేకుండా ఉన్న వాళ్ళు, కొంతమందికి ఏజ్ బారు అలా కొంతమంది పిల్లల్లో కనిపిస్తుంది. అదర్వైజ్ ఒకసారి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇవాళ ఫైనల్ లిస్టు డిస్ప్లే చేయడం జరుగుతుంది. తెలుగు భాషను ప్రోత్సహించే క్రమంలో కళల దండోరా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళల దండోరా ప్రతినిధి అంగల్కుర్తి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలల జీవితం కథాంశంగా ఉండే కథలను ఈ నెల 19వ తేదీలోపు పంపాలని కోరారు. పూర్తి వివరాల కోసం 9963201398 లేదా 9492509969 సెల్ నెంబర్లను సంప్రదించాలని కోరారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. యువత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయాలని 1 టౌన్ సిఐ ఎండ్లూరి రామారావు హితవు పలికారు. విద్యార్థులు తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని సూచించారు. చదవడం అనేది ఒక మంచి లక్షణము. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఒంగోలులోని BA అండ్ కేఆర్ డిగ్రీ మరియు పీజీ కాలేజీలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేకించి విద్యా సంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలను, ర్యాగింగ్కు పాల్పడితే పడే శిక్షలను గూర్చి యువతకు తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. అలానే మోటారు వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ల వల్ల జరిగే ప్రమాదాలను గూర్చి వివరించారు. జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ఆదేశాల మేరకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నగరంలోని అన్ని విద్యా సంస్థలు, జనావాస కోడళ్లకు కూడా విస్తరిస్తామని 1 టౌన్ సిఐ ఎండ్లూరి రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనలో ఉన్న లోపాలని వాటి సరిదిద్దుకొని మనం జాగ్రత్తగా ఉంటే సొసైటీ కూడా బాగుపడింది. పోలీస్ వాళ్ళకి మన ఎంకరేజ్మెంట్ చాలా అవుతుంది కాబట్టి యూత్ అంతా కలిసి వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళు చేస్తున్న వర్క్ని కూడా డెవలప్ చేయడానికి మనం సహాయం చేయాలని. మనతో పాటు మన ఫ్రెండ్స్ని మన బండి మీద మనం ఎక్కించుకుంటూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఏ ఫ్రెండ్స్ మన ఇలా బైక్ మీద పెట్టుకోవడం వల్ల కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందంటే
మనతో పాటు అనుకోకుండా ఏదైనా అసంఘటిత సంఘటనలు జరిగినట్లయితే మనతో పాటు మన ఎదురుగా ఎవరన్నా తెలియని వ్యక్తులు వచ్చినా వాళ్ళకి ప్రాణ నష్టం జరుగుతుంది, అదేవిధంగా మనకి ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టూడెంట్స్లో కొంచెం అవి రిపీట్ కాకుండా ఉండేది ముందంతా సపోర్ట్ చేయడము, ఆ రేస్లో కంటిన్యూస్ రిపీటేషన్ ఉంటుంది దీంట్లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ నోటీస్ రావడము అనేది కాలేజ్ యాజమాన్యం రెస్పాన్సిబిలిటీ. సో ఈ సందర్భాల్లో ఎక్కడైనా పర్టికులర్ క్యాండిడేట్ ఎవరైతే ఈ చేస్తాడో వారికి యాంటీ ర్యాగింగ్ మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా యూత్లో ఈ ట్రిపుల్ రైడింగు యాక్సిడెంట్స్ ఎలా జరుగుతూ ఉన్నాయి ఆ అవేర్నెస్ కూడా వాళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాలేజెస్లో ఇక్కడ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా యాజమాన్యం వాళ్ళు ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. ర్యాగింగ్ పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, ర్యాగింగ్ అనేది ఎంత ప్రమాదకరమో ఇవన్నీ కూడా ఒక సెమినార్ రూపంలో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని బట్టి అందరూ కూడా ఫాలో అవుతారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇంకా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అన్ని కాలేజెస్లోనూ స్కూల్స్లోనూ బయట కూడా ముఖ్యంగా ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పట్టణంలో ఒంగోలు పట్టణంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే కాకుండా పార్కుల్లోనూ మంచి మంచి జనావాసం ఉన్నటువంటి కూడళ్లలోనూ ఎక్కడ కూడా ర్యాగింగ్ అనేది జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేదానికి మేము ఈ యొక్క యాక్టివిటీస్ని మేము యాక్షన్ ప్లాన్లో భాగంగా మేము చేసుకుంటూ పోతా ఉన్నాము. థ్యాంక్ యూ. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు 17 పార్టీలు బలపరిచిన మీరా కుమార్కి ఓటు వేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు లేఖలు రాశారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులకు లేఖలు వ్రాసామని తెలియజేశారు. మీరా కుమార్ లాంటి నాయకురాలు రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు భద్రత, రాజ్యాంగ పరిరక్షణకు భరోసా ఉంటుందన్నారు. ప్రత్యేక హోదాను అమలు చేయకుండా ద్రోహం చేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని రాష్ట్ర ప్రజాప్రతినిధులు ఎందుకు బలపరిచారని వీరు ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు వేమ శ్రీనివాసరావు, రాజ్ విమల్, యాదల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, పైడి యుగంధర్, మల్లికార్జునరావు, కొప్పోలు సుబ్బారావు, రసూల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర విషయానికి వస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు రెండు కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకి అలివిగానటువంటి వాగ్దానాలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఈ రోజుకి 3 సంవత్సరాలైనా కూడా వాటిని అమలు చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. రాష్ట్రపతి ఎలక్షన్లో మీరు బేషరతుగా బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ అభ్యర్థి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ఇవ్వడం అనేది మంచి విషయం కాదని చెప్పేసి మీరు రాష్ట్ర ఉన్నదా అనేటటువంటిది చాలా అనుమానంగా ప్రజలు కూడా ఎంతో ఇదిగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక వీళ్ళిద్దరూ ఒకటైపోతే ఇక ఇబ్బంది ఏముంది, ఎందుకు రోజు పేపర్లో మాట్లాడుకోవడం అనేటటువంటి దాని మీద కూడా ప్రజలు అనుకుంటా ఉన్నారు. అయ్యా మా అప్పీల్ ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒకటే స్టాండ్. ఎవరు ఏ వరకు ఉన్నా ఏం చేసినా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నటువంటి ఒక ముఖ్య సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. కాబట్టి నిశ్చయంతో ఒక లౌకికవాదిని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. ఆమె మీరా కుమారి చాలా అనుభవం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తాం. లోక్సభలో స్పీకర్గా కూడా పనిచేశారు, జగజ్జీవనరావు గారి కుమార్తె. అదేవిధంగా ప్రతిపక్షాలు ఒక అభ్యర్థిని సహాయం కోరేటప్పుడు పాలకపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఆత్మ ప్రబోధానుసారంగా మీరు ఓటేయండి, లౌకికవాదాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, దానికోసం మీరా కుమార్ గారిని గెలిపించండి అనేటువంటి ఒకే ఒక్క విజ్ఞప్తి చేయటం కోసమే 10 రోజుల నుంచి కూడా మేము తపన పడతా ఉన్నామని చెప్పి మనం చేస్తూ మరి ఈరోజు అందరూ శాసనసభ్యులకు కూడా
పర్చూరు నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో దశాబ్దాల నుంచి సాగు చేసుకుంటున్న దళితుల భూముల్ని లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఎల్బీజీ భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దేవరపల్లిలోని 159/1 సర్వే నెంబర్లో 39.75 ఎకరాల భూమి కృష్ణరాజు కుంటగా రికార్డుల్లో ఉందని, వాస్తవానికి చెరువుగా ఉన్నది 10 ఎకరాలేనని అన్నారు. గత 70 సంవత్సరాలుగా దళితులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. దీనిని తొలగించడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావలి సుధాకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోడూరి రాంచార్లు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం, జె సంగీతరావు, ఎంఎస్ సాయి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కంకనాల ఆంజనేయులు పాల్గొన్నారు. కుంటలు తవ్వి మట్టి అమ్ముకునే దానికోసం ఈ నీరు ప్రగతి కార్యక్రమాన్ని పర్చూరు నియోజకవర్గంలో వాడుకుంటా ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాల కాలంలో పర్చూరు నియోజకవర్గంలో 285 పనులు చేపట్టారు. వాటిల్లో దళితులు సాగు చేసుకుంటున్న ప్రాంతాల్లో 14 ప్రాంతాల్లో ఈపాటికే సాగు భూముల్ని కుంటలుగా చెరువులుగా మార్చారు. ఇంకా రాబోయే కాలంలో మరొక 15 కుంటలు చెరువులు తవ్వేదానికోసం వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ చర్యల్ని అడ్డుకునే దానికోసం దేవరపల్లి దళితులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా నీరు చెట్టు పేరుతోటి ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య పర్యావరణానికి ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. కానీ ఆ పేరుతోటి దళితులకు కాస్తో కూస్తో ఆసరాగా ఉన్నటువంటి భూమిని లేకుండా చేసేటువంటి చర్యలు మాత్రం ఖచ్చితంగా తిప్పికొడతాం. అందుకు విశాలమైనటువంటి ప్రజా సంఘాల మద్దతు, రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకొని సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడి. యువత అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులు కాకుండా అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. వన్ టౌన్ సిఐ వై రామారావు పిలుపు. సత్యాన్యూస్లో నేటి మాట. మనం చేయాల్సిన పనులను త్వరగా చేయాలి, కానీ తొందరపడి ఏ పని చేయకూడదు. సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.